గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అమ్మగారు నీకు ఫోన్. హలో చెప్పు భూపతే. ఏ భద్రమ్మ, మా విక్కీ సేఫ్ గా ఉన్నాడా? ఏంది ఏం మాట్లాడుతుండావు? నీ కొడుకుండేదే ఈ భద్రమ్మ కోటలో భద్రంగా ఉండాడు. ఆడి గురించి దిగులు పడమాక. నీ కొడుకు రాజు మహారాజులా ఉండాడు. వాడు నీ దగ్గర సేఫ్ గా ఉన్నాడని పోలీసులకు తెలిసిపోయింది. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండండి. రేయ్, ఈ భద్రమ్మ కోటకి పోలీసులు వస్తారా? నా ఇంటి గేటు దాటి లోపలికి రానికి వాళ్ళకి ఎన్ని గుండెలుండాలా? రాని ఎవడొస్తాడా? రమ్మనా. వచ్చేది మగాడు కాదు, ఆడది. కిరణ్ బేడి శివంగి లాంటిది. నా కొడుకు దానికి దొరికాడో వాడి చాప్టర్ క్లోజ్. మొత్తం ఈ అనంతపురం జిల్లాలో నా ఎదురుగుండా నిలబడి మాట్లాడే మొగోడే లేడు. అట్టాంటిది ఒక ఆడదొచ్చి మాట్లాడుద్దా? ఆ నుంచి వచ్చే కిరణ్ బేడి ఈ నుంచి పోయేది డెడ్ బాడీగానే. ఈ పొద్దు ఎవరినేద్దామా అని చూస్తుండా. దాని సావు ఈ భద్రమ చేతిలో ఉండాదని ఆ బ్రహ్మ రాసి పెట్టుండాడు. నిజంగా దానికి ధైర్యం ఉంటే ఈ పత్తికొండలో కాలెట్టమను. నాకెదురు చెప్పలేక ఈ ఊళ్ళో పోలీసులే స్టేషన్ ఖాళీగా చెల్లిపోయినారు. అలాంటిది నా ఇంటి గోడ బద్దలు కొట్టు లోపలికి వస్తావా? ఎంత ధైర్యమే నీకు? చట్టం దృష్టిలో తప్పు చేసిన వాడు, తప్పించుకుపోయినవాడు చైనాలో కూర్చున్నా ఆ గోడను కూడా బద్దలు కొట్టి తీసుకొస్తాను. భూపతి కొడుకుని అరెస్ట్ చేయడానికి వచ్చాను. మర్యాదగా వస్తే తీసుకెళ్తాను, రాకపోతే ఈడ్చుకెళ్తాను. ఒరేయ్ చవట, నేను ఎవరు ఏంది అన్నది దీనికి తెలీదా? రేయ్, నా వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తే నిన్ను ఈ స్టేషన్ ని కాల్చి బూడిద చేస్తా. ఆ రోజు నువ్వు చెప్పుతో కొట్టినా ఇదే పోలీస్ నిన్ను బూట్తో కొట్టుంటే ఈ రోజు నేను ఇక్కడికి వచ్చుండేదాన్ని కాదు. ఏ కిరణ్ బేడే, నా కంటి మంటల్లో కాలి ఎంతో మంది ఈ రాయలసీమలో దిక్కు మొక్కు లేకుండా గాల్లో కలిసిపోయినారు. నన్నెదిరించిన పోలీస్ అధికారుల్ని, రౌడీల్ని, రాజకీయ నాయకుల్ని ఈ పత్తికొండ మట్టిలో పాతిపెట్టేశాను. నువ్వు నాకు లెక్క ఏందే? గవర్నమెంట్ ని, పోలీస్ అధికారుల్ని నీ ఇంటి పెంపుడు కుక్కలనుకుంటున్న నిన్ను ఈ రోజు ఇదే పత్తికొండలో మట్టిలో కలిపి అప్పుడు వెళ్తాను. ఇది ఈ గ్రామ దేవత ఎల్లమ్మ తల్లి మీద ఆన. నీకు తలనొప్పొస్తే రిలాక్స్ అవ్వడానికి కాల్చి పారేసే కనుకోవద్దు. నీ తలనే తీసుకెళ్ళడానికి వచ్చిన కిరణ్ బేడిని. ఇది నేనుండే కోటే. భూపతి కొడుకుండేది ఈ భద్రమ్మ కోటలో. మమ్మల్ని దాటి ఆమెను తీసుకొని వెళ్ళిపోగలవా? ఏదే, నా వెనక పెద్ద సైన్యమే ఉండాదే. నీ వెనక ఎవరుండారే? 10 కోట్ల ఆంధ్రుల ఆశీర్వాదాలు నాకున్నాయే. అంతకంటే ఇంకేం కావాలే? రండ్రా, దీన్ని విడిచిపెట్టద్దు, నరకండి.
రావద్దురా, దీనంతు నేను తెలుస్తా, పుచ్చ లేపేస్తా. రా. రా, రావే, రా. ఏయ్, వదలొద్దురా దాన్ని, ఏసేయండి, నరికేయండి. ఏయ్, రావే, నీ తల్లి రా. ఏయ్, ఏం రాట్నం చూస్తున్నారు? కొట్టండి, కొట్టండి రండి. ఏయ్, వదలరా, వదలరావండి, వదలరావండి. వదలు, వదలు, వసేయ్, వదలమని చెప్పవే, వదలమని చెప్పు. వదలరావండి, వదలరా, వదలరావండి. సత్యబాబు శృతి మన ఆంధ్రప్రదేశే కాదు ఎంటైర్ ఇండియాలోనే మన పోలీస్ షూ శబ్దం వింటే ఎలాంటి క్రిమినల్స్ అయినా అదిరిపోవాలి. అలా కొట్టు. ఏయ్, వద్దు, ఏం నామోహం చూస్తున్నావు? కొట్టు. వద్దని చెప్తున్నా. అయ్యో. ఏయ్, మర్యాద ఇడిచిపెట్టు. బాంబు వేశారంటే బూడిదైపోతావు. ఇడిచిపెట్టండి. వెయ్ వెయ్. ఏ నువ్వు చస్తావని భయమా? చంపడానికి రెడీ అయిన వాళ్ళు చావడానికి కూడా రెడీగా ఉండాలి. అయ్యో, అయ్యో. హలో, కిరణ్ బేడి, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. మర్యాదగా చెప్తున్నాను, నా కొడుకును విడిచిపెట్టు. అది నీకు మంచిది, నాకు మంచిది. అదేంటి సార్, మా అబ్బాయిని ఎవరో వారం క్రితం కిడ్నాప్ చేశారని మీరేగా కంప్లైంట్ ఇచ్చారు. ఇలా ఉన్నట్టుండి మా అబ్బాయిని వదిలిపెట్టమంటే అర్థం ఏంటి సార్? ఏ కిరణ్ బేడి, నాతో ఆడుకోకు. నాకున్నది ఒక్కడే కొడుకు. ఎక్కడున్నారు సార్ మీ అబ్బాయి? యాక్చువల్గా నేను ఎందుకు ఫోన్ చేశానంటే గండిపేట ఏరియాలో ఓ చెరువు ఒడ్డున ఓ 7 దొరికిందట. చూసిన మా పోలీసు వాళ్ళంతా అది భూపతి గారు అబ్బాయిదే అంటున్నారు. అందుకని ఒకసారి మీరు వీలు చూసుకొని బాడీని ఐడెంటిఫై చేయడానికి వస్తారు కదా సార్? ఏయ్, ఏయ్ కిరణ్ బేడి, నిన్ను. సరే నువ్వు పెట్టే 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 పెట్టే. ఇదిగో భూపతే, నీ దశ తిరిగిందే. ఫోన్ లో ఫ్రెష్ న్యూస్ ఒకటి తెలిసిందే. ఏయ్! నమస్కారం. ఇక్కడే రండి రండి రండి.
No move. బాబు తప్పండి మీద పడి ఇసిగించమాకండి. విక్కీ 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 ఈ రోజుల్లో చెడ్డ కొడుకులు ఉండొచ్చేమో గాని చెడ్డ తల్లులు ఉండరు. రాబర్ట్ విలియమ్స్. ఇలాంటి చెడ్డ కొడుకులు చేస్తే వాళ్ళ అమ్మా నాన్నలు ఏడ్చినా దేశం సంతోషిస్తుంది. బోలో భారత్ మాతాకి చేర్స్. హలో వారిని పాస్ కదా అది కాదురా ఫోన్ చేసి మరి దశ తిరిగిందన్నా ఇక్కడ చూస్తే రింగ్ రివర్స్ అయిపోయింది. అవునా సర్లే బా. చూసినా కొడుకు సుఖపడాలని ఇంట్లో ఉన్న అన్ని రూముల్లో వాటర్ బిడ్ వేయించినాడు. ఈడు చూస్తే వాటర్ ఒడ్డు పడి చచ్చినాడు. ఇదే కదా టైం అంటే. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇతను మీ అబ్బాయి కదా? నాకు ఇన్ఫర్మేషన్ వచ్చి నేను స్పాట్కి వచ్చేసరికి ఐ ఫౌండ్ హిమ్ డెడ్. ఐఎమ్ సారీ. మిస్టర్ భూపతి, మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? చెప్పండి. ఒక చిన్న క్లూ ఇచ్చినా చాలు. ఐ విల్ టేక్ ఇమ్మీడియట్ యాక్షన్. చెప్పండి సార్. ప్లీజ్ 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 కోఆపరేట్ చేయండి ప్లీజ్. ఆయన అసలే బాధలో ఉన్నారు. ప్లీజ్ దిలీప్, ఎస్ మేడం. బాడీని పోస్ట్ మార్టంకి పంపించు. సార్ సార్ తప్పనే మీరు అడిగిన దానికి జవాబు చెప్పడానికి ఏమన్నా ఎంక్వైరీ కౌంటరా? మిస్టర్ భూపతి, మూడో క్లాస్ వరకు చదివిన నీకే ఇంత క్రిమినల్ బ్రెయిన్ ఉంటే ఐపీఎస్ చదివిన దాన్ని నాకెంత ఉండాలి చెప్పు? అతి తెలివితేటలు ప్రదర్శిస్తే ఇలాగే కుక్క చావు చేస్తారు. ఎందరినో చంపి కాల్చి బూడిద చేసి మూసీలో కలిపేవాడివిగా. ఇప్పుడు నీ కొడుకు బూడిదని ఎక్కడ కలపాలో నువ్వే డిసైడ్ చేసుకో. అర్జెంటుగా రమ్మని చెప్పారట. టేక్ దిస్. ఏంటి సార్, ట్రాన్స్ఫర్ ఆర్డరా? నిన్నెంత త్వరగా ట్రాన్స్ఫర్ చేస్తే జనం చూస్తూ ఊరుకుంటారమ్మా? పాలకొల్లు కోర్టులో నీ మీద కేసు ఉంది కదా, దానికి సంబంధించిన సమన్సివి. సార్ సార్ మా అమ్మాయి అంత తప్పేం చేసింది సార్? ఏంటయ్యా, ఏమీ తెలియనట్లుగా మాట్లాడుతున్నావేంటి? ఎవరో బాబురావు అనేవాడితో నీ కూతురు పెళ్లి చేసి అతనితో కొన్నాళ్ళు కాపురం చేశాక నీ కూతురిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావే, అది పద్ధతేనా? సార్ తమరు అలా అని చెప్పి అతను కేసు పెట్టాడు. సో ఫన్నీ సార్. ఇలా పాపులారిటీ ఉన్న ఏ వ్యక్తులనైనా తమ స్వార్థానికి ఉపయోగించుకోవడం సహజమేనమ్మా. డోంట్ వరీ, గో అండ్ అటెండ్ ది కేస్. కోర్ట్ ఆర్డర్ని గౌరవించడం మన కర్తవ్యం. ఓకే సార్. మేడం, యాక్సిడెంట్ అయ్యి రోడ్డు బ్లాక్ అయింది. మీరు ఆ పక్కదారి నుండి వెళ్ళండి. ఓకే. ఏ కిరణ్ బేడి, ఇప్పుడైనా అర్థమైందా? నా కొడుకును చంపినందుకు నీ దారి మళ్లించి ఎలా లాక్ చేశారు? నా కొడుకు సింహం లాంటి వాడు. వాణ్ణి రాజకుమారులాగా పెంచానే, కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నాను. అలాంటి వాణ్ణి నిర్దాక్షిణ్యంగా చంపేశా. నేను ఆ రోజే డిసైడ్ చేసుకున్నా,
నిన్ను ప్రాణాలతో వదలకూడదని. నిన్ను ఆ రోజే లేపేయాల్సింది. ఇప్పటి వరకు బ్రతికినవ్వడం మేం చేసిన చాలా పెద్ద తప్పు. సిటీ మధ్యలో మేము నిన్ను చంపడం, జనమంతా బెత్తరపోయి చూడటం, కిరణ్ బేడిని దారుణంగా హత్య చేశారని టీవీ వాళ్ళు 24 గంటలు చెప్పిందే చెప్పడం, నీ ఫ్యాన్స్ అంతా మమ్మల్ని చుట్టుముట్టడం, ఇవన్నీ మాకు అవసరమా? నీకిప్పుడు బాగా అర్థమై ఉంటుంది. ఐపీఎస్ చదివిన నీకన్నా 3వ తరగతి చదివిన నేనే తెలివిగలవాణ్ణని. రేయ్, స్త్రీ కోపానికి బలై సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే కపాలం పట్టుకుని వీధి వీధిన అడుక్కున్నాడ్రా. ఆఫ్టర్ ఆల్ చెత్తనా కొడుకులు మీరెంతరా? మీలాంటి వాళ్లను వేటాడటానికి పుట్టిన పులిరా నా కూతురు. మర్యాదగా మా దారికి అడ్డు తప్పుకుని బతికిపోండి. రే చూసినారా, ఆరిపోయే దీపం దగదగలాడుతుందే, అట్టుంది ఎలవారం. మీరనుకుంటున్నట్టు నేను ఆరిపోయే దీపాన్ని కాను, మిమ్మల్ని అందరినీ కాల్చి భస్మం చేసే జ్వాలని. ఆ జ్వాలని సునామీలా విరుచుకుపడి ఆత్మగల శక్తి నాకుంది. పోతే ఏడుండో మంచిది కదా, వేసుకే పోదాం. ఏడు మా టైం బాగాలేదు, నువ్వు చెప్పినవన్నీ రౌండ్స్ అవుతాయి. నరికేయండి. కూర్చోండి.